మాదిగలు ఈ రాష్ట్రంలో మేము కూడా ఉన్నామని మొట్టమొదటిసారి ఈ విషయాన్ని మన తెలుగు ప్రజల ముందు తీసుకొచ్చినారు. అది చాలా బాగా చేశారు. మొన్న ఈ మధ్య మాలమిత్ర పెద్ద మీటింగ్ పెట్టారు. నేను అది అంటే వాళ్ళ స్టేట్మెంట్స్ అవన్నీ నేను చదువుతూ ఉన్నా. ఒక్కటి కూడా నేను ఆ మిత్రులకు అప్పీల్ చేస్తున్నాను, మమ్మల్ని డివైడ్ చేయొద్దు అని చెప్పటమే తప్పితే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనే దాంట్లో మెరిట్ లేదు. ఒక మెరిట్ ఉండాలి. ఎందుకు కాదంటను అనే దాంట్లో మెరిట్ ఉండాలి. డివైడ్ అవ్వడం అనేటువంటిది ఏంటంటే, ఎప్పుడైతే మీరొక్కళ్ళే అనుభవించారు, మేము కూడా కావాలని అడుగుతున్నప్పుడు, మాకు కావాలని అడుగుతున్నప్పుడు మీ పరువు పోయింది. మీరు బ్రదర్స్గా కింద ఉన్న వాళ్ళని అయ్యో మేము తీసుకురాలేదే వీళ్ళని పైకి అని చెప్పేసి అంటే మీలో బ్రదర్హుడ్ డెవలప్ అవ్వాల. సౌభాతృత్వం లేదు. రాజ్యాంగం మాట్లాడుకున్నది అది లేదు మీ దగ్గర. ఫ్రాటర్నిటీ లేదు. మిత్రులందరూ నేను అప్పీల్ చేస్తున్నాను, మాల మిత్రులకు ముఖ్యంగా, ఈ రోజున ఈ కొట్లాట్ని మీరు ఆపండి. వెంటనే మందకృష్ణతోటి చర్చలు జరపండి. చర్చలు జరిపి మీరే కాదు, నేను సంచార జాతుల మీద రీసెర్చ్ చేశాను. సంచార జాతుల గుడిసెలకు వెళ్ళాను. ఈ మధ్య నా పుస్తకం కూడా వచ్చింది. మాలల మీద ఆధారపడే సంచార జాతులు కనపడ్డారు, మాదిగల మీద కనపడే సంచార జాతులు కనపడ్డారు.